ప్రేరణ హాస్పిటల్‌లో తనకు రక్తం ఇచ్చి సిద్దుని కాపాడిందని చెప్పని కొంచెం గూడా కృతజ్ఞత గూడా లేకుండా ఇంక ప్రేరణ అనైతే ఇంక సిద్దు వాళ్ళ అమ్మ అయితే ఇంక తిడుతుంది. "నువ్వు రక్తం ఇచ్చి కాపాడావు కదా! ఇప్పుడు నీ వల్లే కదా నా కొడుకు ఈ పరిస్థితికొచ్చింది. ఇంకెప్పుడు నువ్వు తన దగ్గరికి తనని కలవడానికి కానీ ప్రయత్నించొద్దు" అని చెప్పనని. ఇంకా కుమార్ అయితే "వద్దు ప్రేరణ ఇప్పుడేం మాట్లాడొద్దు" అని చెప్పని ఇంక ప్రేరణ అయితే తీసుకొని వెళ్తాడు. ఇంక వర్ష అయితే గుణ మీదైతే కేస్ కంప్లెయింట్ చేస్తుంది. "మా నాన్న ఇప్పుడు మామూలు మనిషి అయినా కానీ మా నాన్నని మాకు చూపించకుండా దాచేస్తున్నాడు. ఈ విధంగా సిద్ధుకి ఇలా జరగడానికి మా అక్కని చంపాలని చూశాడు" అని కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఇంకా గుణానైతే పిలుస్తారు. గుణాన్ని పిలిచిన తర్వాత అడుగుతూ ఉంటే ఇంకా వర్షాన్ని కూడా పిలిపిస్తే ఇప్పుడు ఇది ఇంత చేసింది గుణ నన్ను నీకు తెలుసా అమ్మ అంటే, అవును సార్ తెలుసు, మా మీద కక్ష కట్టుండేది తనేను అని చెప్పి అనేటప్పటికి, లేదు సార్ వాళ్ళు నాకు చెల్లెళ్ళు అవుతారు అని చెప్పని గుణ అయితే మాట మారుస్తూ ఉంటాడు. ఈ లోపల ఇంకా ప్రేరణ కూడా అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కామాక్షి కూడా అంటుంది, ఈ విధంగా వర్ష కంప్లైంట్ ఇచ్చింది గుణ మీద అంటే, ఇప్పుడు ఎందుకమ్మా అలా చేశారు, ఇప్పుడు సిద్ధుని చంపడానికి చూసింది గుణానో కాదో మనకు తెలియదు కదా, తెలియకుండా మనం ఎలా చేయాలి అని చెప్పానంటే, నాకు ముందు నుంచి వాడి మీదే అనుమానం అన్నట్టుగా, ఇప్పుడు మీ నాన్నకి ఏ పొజిషన్లో ఉన్నాడో కూడా మనకు చెప్పడం లేదు కదా వాడు, అందుకే మీ నాన్నని మనతో పట్టి తీసుకొచ్చేసుకుందాము అని వర్ష అంటుందంటే, నేను దానికి ట్రై చేస్తాను, నాన్నని మనం తీసుకొచ్చుకుందాము అని చెప్పనని ఇంకా అందరూ అయితే ఇంటికైతే వెళ్ళిన తర్వాత ఇంకా గుణ వాళ్ళ అమ్మ అయితే అసలుకి మీ ఆయనే కాదు, ఆయన నాకు మాత్రమే సొంతం అని చెప్పనని ఇంకా తనకు వచ్చిన మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రేరణ గొంతు వినగానే తనైతే ఇంక పైకి లేచి మరి ఇంక తన దగ్గరకు వస్తాడు. నాకు వాళ్ళతో ఉండడమే నాకు ఇష్టం, నా భార్య పిల్లల్ని నా దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పని అంటూ ఉంటే, చూసావా అమ్మ, అంటే నువ్వు నేను తనకి భార్య బిడ్డలం కాదా, వాళ్ళొక్కటే భార్య బిడ్డల అని చెప్పని గుణ అంటాడు. ఆయన ఇప్పుడు కాదులేరా, అప్పటి నుంచి కూడా అంతే కదా, మనం ఆయన కోసం పాకులాడుతున్నాం కానీ తను మాత్రం అట్టగే కదా ఉన్నాడు అని చెప్పని తనైతే ఇంక అంటుంది. ఇంకా అలా అయిన తర్వాత ప్రేరణనైతే వార్నింగ్ ఇస్తాడు గుణ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, మా నాన్నని మాకు వదిలేసి అంటూ ఉంటే, నీకే కాదు నాకు నానే కదా అంటే, మీరు అక్రమ సంతానం, నేను కరెక్ట్గా సంతానం అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నావు గుణ, ఇప్పటి వరకు నీ విషయంలో నేను చాలా తప్పులు సహించాను, ఇంకా నా ఫ్యామిలీ జోలికి వచ్చి అందులో సిద్ధు జోలికి కానీ వచ్చావు అంటే నీ ప్రాణం తీసుకోనికే నేను వెనకాడను అని ఇంకా గుణాగైతే గట్టిగా వార్నింగే ఇస్తుంది. ఇచ్చినా కానీ నువ్వు నన్నే బెదిరించి దాన్ని అవుతావా, చూస్తాను నీ అంతా చూస్తానని చెప్పని గుణ అయితే ఇంకా కోపం పెంచుకుంటాడు.